పిఠాపురంలో నిల్చుంటే ఎలాగుండిద్ది అంటారు? పిఠాపురంలో చేస్తే అంటే ఓడిపోతాడు బ్రో. ఎందుకని? పిఠాపురంలో అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే. ముద్రగడ ఆల్రెడీ వైసీపీలో చేరారు. ముద్రగడకు వెళ్తే ప్రతి మండలంలో నాయకులు ఉన్నారు. ప్రతి మండలంలో ప్రతి పంచాయతీకి వెళ్తే అతనికంటూ ఒక సపోర్ట్ ఉంది. ఎవరో ఎక్కడో హైదరాబాద్ లో సినిమాలు తీసుకునే వ్యక్తి పిఠాపురం పోయి నేను గెలుస్తానంటే అది అందరికి సాధ్యం కాదు కదా బ్రో. వంగ గీత ఎడ్యుకేషన్ చూసుకుంటే అన్ని డబుల్ డిగ్రీస్ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ ఒకవేళ అక్కడ నిలబడితే ఆ స్థాయిలో కాంపిటీషన్ ఒకటి. కాంపిటీషన్ అంటే వంగా గీత ఒకసారి ఎంపీగా పోటీ చేసింది, ఒకసారి ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా గెలిచింది, మళ్ళీ వన్స్ అగైన్ ఇంతకుముందు రాజ్యసభ ఎంపీగా ఉన్నది ఆమె. పవన్ కళ్యాణ్ అనేది ఏ చరిత్ర లేదు. అక్కడ డైరెక్ట్ కాపులు 95,000 ఓటర్స్ ఉన్నారని మాత్రమే అక్కడ కన్సిడర్ చేస్తున్నారు తప్పితే అతడు గెలుస్తాడు అనే ఉద్దేశం లేదు. ఆల్రెడీ గాజువాకలో ఓడిపోయాడు, భీమవరంలో ఓడిపోయాడు. అతని సంగతి తెలిసిందే. ఓకే, ఓడిపోతేనే ఇంత చేస్తున్నాను ప్రజలకి, గెలిస్తే ఎంత చేస్తానని ఒక నినాదంతో వస్తున్నాడు కదా. ఏం చేశాడు ప్రజలు గ్రహించాలి కదా. అతను అంటే సరిపోదు కదా, ప్రజలు గ్రహించాలి కదా. ప్రజలు గ్రహించి ప్రజలు ఓట్లు వేస్తే కదా గెలిచేది. బాధితులకి ఎంతో కొంత మనీ అయితే ఇస్తున్నాడు కదా. అధికారం లేదు, పార్టీ తరఫున ఫండ్స్ లేకపోయినా తనకంటూ తన సొంత డబ్బులతో చేస్తున్నాడు. ఎవరి కోసం? తన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు. అవును, అందరు రాజకీయం చేస్తున్నారు, అందరు పంచొచ్చు కదా. అందరూ పంచొచ్చు కదా. అంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా పంచింది. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసే టైంలో ఎంతో మందికి ఆపరేషన్లు చేపించాడు. ఎంతో మందికి ప్రభుత్వంలో లేకపోయినా పులివిందల్లో ఒక స్కూల్ రన్ చేశాడు ఆయన. అలాంటి పథకాలు చేయటం వల్లే రేపు నేను గెలవచ్చు, నన్ను గెలిపిస్తారు ప్రజలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అవును, గెలిపిస్తారు అంటున్నాడు. గెలిచి చూపించాలి కదా ఒకసారి. ఈసారి వచ్చాడు, నిలబడ్డాడు, పిఠాపురంలో నిలబడ్డాడు, ముద్రగడ్డను రంగంలోకి దింపాడు జగన్, వంగా గీతను రంగంలోకి దింపాడు. చూద్దాం ఏమవుతుందో. ఖచ్చితంగా వన్స్ అగైన్ జగన్. వంగా గీతాన్ని జనసేనలకు రమ్మని ఆహ్వానిస్తుంది. వంగా గీతాన్ని జనసేనకి రామంటాడు అంటే అప్పుడే అతని ఓటమి అంగీకరించాడు అతను. ఏంది అసలు ఆయన మాట్లాడే విధానం ఏంటి? ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీలో ఆమె ఎమ్మెల్యే గెలిస్తే ఆమె యొక్క ప్రజల్లో ఉన్న నాడిని బట్టి గెలిచింది. ఆమె ప్రజారాజ్యం కన్నా ముందు ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా పోటీ చేసింది, జెడ్పీటీసీగా గెలిచింది. ఇవన్నీ చేసిన తర్వాత ఆమె తన నియోజకవర్గం కోసం మళ్ళీ ఓట్లు అడగను పోతుంది. నేను వంగా గీతాను పార్టీలోకి ఆహ్వానిస్తాను అంటే అతనేవుడు? అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ నుండి ఎంపీ బరిలో నిలబడతాను. ఒకటి పవన్ కళ్యాణ్ నిజం చెప్పాలంటే, అమిత్ షా ఆహ్వానిస్తే ఎంపీగా పోటీ చేస్తాడు, చంద్రబాబు ఆహ్వానిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. తన సొంత నిర్ణయం అనేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ తో. ఒక పార్టీ మాత్రమే పెట్టాడు తప్పితే ఏ దానికి ఉపయోగపడదు. ప్రజల కోసం కాదు అది పార్టీ పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు. ఈసారి అలయన్స్ లో వస్తున్నారు కదా, ఎలాగుంది? అలయన్స్ లో వస్తున్నారంటే కొద్ది ఓటు షేరింగ్ అనేది తగ్గించాలి, జగన్ ఓటు షేరింగ్ అనేది తగ్గించాలి అనే దృక్పథంతో వస్తున్నారు. 1 or 2% తగ్గచ్చు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 50% ఓట్ షేరింగ్ ఉంది. ప్రజలు పాలన చూడందే 50% ఓట్ షేరింగ్ ఇచ్చారు. మంచి అద్భుతమైన పాలన చూసిన తర్వాత ఆ ఓట్ షేరింగ్ అనేది 1%, 2% తగ్గినా వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. జగన్ మీద పోటీగా షర్మిల, సునీతారెడ్డి నిలబడుతున్నారు. అవును, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తారు. చంద్రబాబు ఈ రోజు కొత్త ఏమీ కాదు. బీటెక్ రవి కలిసిన ఎయిర్పోర్ట్ లో బీటెక్ రవిని కలిపి చేతులు కలిపి, మళ్ళీ అదే వివేకానంద వర్ధంతికి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా అటెండ్ అయ్యి అదంతా ప్రజలు చూస్తున్నారు. జగన్ మీద ఆ పులివిందల్లో మోడీ వచ్చి పోటీ చేసినా జగన్ గెలుస్తాడు, దాంతో డౌట్ లేదు. బైడెన్ వచ్చి పోటీ చేసినా జగన్ గెలుస్తాడు, ఇంకొక అనుమానం అయితే లేదు.